హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష ఆదేశాలు పెళ్లి భోజనంలో పెట్టాలా అన్నారు. ఎమ్మెల్యే గారు అయితే చెప్తే రావాలండి, వచ్చి కనుక్కోండి. తర్వాత ఒకటి అడుగుతున్నాను సార్, వాళ్ళు డ్వాక్రా ఏదైతే కట్టేదో ప్రస్తుతానికి 2-3 నెలలు హోల్డ్ చేయమని ఈ ప్రాంతంలో పాటూరు మండలం వాళ్ళందరూ హోల్డ్ చేయమని అంటే గ్రామాల వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. మీరు రండి కృష్ణానదికి వచ్చిన వరద కానీ బుడమేరు నుంచి వరద వల్ల కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో చాలా పెద్ద ఎత్తున నష్టపోయినాయి. అటు విజయవాడ పట్టణం మునక గురితే ఇటు గతంలో ఎప్పుడు రానంత వరద కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ నుంచి 11,50,000 దగ్గర మరి వరద నీటిని సముద్రంలోకి వదిలే భాగంలో మరి ఇటు తోట్లవల్లూరు అలాగే పామర్ నియోజకవర్గం తోట్లవల్లూరులో కానీ మధ్యలో ఉన్నటువంటి పాముల లంక అలాగే తోడేళ్ళ దెబ్బ ఇలా అనేక లంకలు దాదాపు 7-8 లంకల గ్రామాలు అలాగే అవినిగడ్డ ప్రాంతంలో అనేక లంక గ్రామాలు కూడా వరదకి ముప్పుకి బారిన పడి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్యాంపుల్లోకి తీసుకొచ్చి గత 5 రోజులుగా వాళ్ళని కంటికి రెప్పలాగా అటు అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుమార్ రాజా గారు కానీ వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు. మరి ఉదయం టిఫిన్ కానీ భోజనం కానీ మధ్యాహ్నం రాత్రి భోజనం కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, ఎందుకంటే కట్టు బట్టలతో వచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు అవన్నీ కూడా దుప్పట్లు అన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు కూడా నష్టపోయారు. ముఖ్యంగా వరి పంట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరి పంటతో పాటు ఇక్కడ లంక గ్రామాల్లో తోట్లవల్లూరులో పసుపు, కంద, అరటి, మరి తమలపాకు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటారు. అవన్నీ కూడా వాణిజ్య పంటలు అన్నీ కూడా ఈ వర్షానికి నష్టపోతున్నారు. ఎందుకంటే ఖర్చు పెట్టారు. ఇవాళ పసుపు నాటాలంటే దాదాపు 2 లక్షల రూపాయలు అవుతుంది. విత్తనం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ దాదాపు 2 లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉన్నారు. అలాగే కంద దగ్గర 3 లక్షలు అవుతా అంటున్నారు. విత్తనం కానీ దానికి అయినటువంటి ఖర్చులు ఏదైనా కానీ దాదాపు 3 లక్షలు. తమలపాకు కూడా ఇంకా పెద్ద ఎత్తున పెద్ద లక్షల్లోనే ఉంటుందని చెప్పి పెట్టుబడులు పెట్టేసి ఉన్నారు. ఇవన్నీ కూడా పోయినాయి. ఎక్కువ కౌలు రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా దిగాలు చెందుతూ ఉన్నారు. అయితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో వ్యవసాయ శాఖ మంత్రులు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా రావడం జరిగింది. వారు కూడా మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయటం జరుగుతుంది. ఎవరు కూడా ఆధారపడద్దని చెప్తా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి ఎంత పంట నష్టం జరిగింది, ఎన్ని ఇళ్ళు నష్టపోయడం జరిగింది, ఎన్ని పశువులు నష్టం జరిగింది,
టోటల్ అంతా కూడా అంచనా వేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా తీసుకుంటుందని చెప్పి ఎవరు కూడా అధైర్యపడదని చెప్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ పాముల లంకకి ఎప్పటి నుంచో కాజ్వే నిర్మాణానికి మరి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా అది అడుగు ముందుకు పడతలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు